జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన కల్లంపల్లి భారతి తిరుపతిరావు అనే రైతు గుంటూరుపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ ప్రభుత్వం భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని అదే గ్రామానికి చెందిన కడియాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మండల తహసీల్దార్ కార్యాలయంలో గతంలో ఫిర్యాదు చేశాడు. 36 సర్వే నెంబర్ గల భూమిని రావినూతల సాంబయ్య అనే రైతుకున్న 2 ఎకరాల 28 గుంటల భూమిలో నుంచి 2 ఎకరాల 11.5 గుంటల భూమిని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వాళ్ళు తీసుకొని నష్టపరిహారం చెల్లించారు. కాగా మొత్తం 2 ఎకరాల 28 గుంటల భూమిని కల్లంపల్లి భారతి తిరుపతిరావు అతని పేరు మీద అక్రమంగా పట్టా చేసుకున్నాడని కడియాల వెంకటేశ్వర్లు తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు. దాంతో రెవెన్యూ అధికారులు వారి పట్టాను తొలగించడం జరిగింది. మళ్లీ తిరిగి 6 నెలల్లో రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని అదే రైతు తిరిగి పట్టా చేసుకోవడం జరిగిందని, అంతేకాక ఆ భూమిపై రైతు బంధు డబ్బులను పొందుతూ క్రాప్ లోన్ కూడా తీసుకోవడం జరిగిందని అదే గ్రామానికి చెందిన కంకణాల రామకృష్ణ ఎస్ఆర్ఎస్పీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్కి, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా తన పేరు మీద పట్టా చేసుకున్న భారతి తిరుపతిరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడికి అక్రమంగా భూమిని పట్టా చేసిన రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశాడు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు స్పందించిన ఆర్డీఓ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి అక్రమంగా భూమిని సర్వే చేసిన భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దాంతో శుక్రవారం రోజున అధికారులు ఐబీఏఈ దిలీప్ కుమార్, జిల్లా అధికారి సర్వేయర్ ఏడీ, మండల సర్వేయర్ రామకృష్ణ గుంటూరుపల్లి గ్రామ శివారులో ఉన్న కెనాల్ భూమిని పరిశీలించి హద్దులు పాతారు. పూర్తి వివరాలను మండల తహసీల్దార్కు సమర్పించారు. నా పేరు దిలీప్ కుమార్. నేను చిట్యాల మండలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ముచినపర్తి శివార్లో 36 నెంబర్ సర్వేలో రైతుల అర్జీ మేరకు డిఐ గారు సర్వే చేయడానికి వచ్చారు భూపాలపల్లి నుంచి. ఈరోజు సర్వే అంతా చేసి ఎస్ఆర్ఎస్పీ యొక్క ఆన్వాళ్ళన్నీ మార్క్ చేశారు. తర్వాత వాళ్ళ భూములు కూడా హద్దులు చూపించడం జరిగింది. అయితే ఇక్కడ 36 సర్వే నెంబర్లో ఎంక్రోచ్మెంట్ మరియు కొన్ని కాలువ భూముల్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి రైతు పేరు మీద జరిగిందని వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళు సర్వే పూర్తి చేయడం జరిగింది. తర్వాత రేపు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎంఆర్ఓ గారికి మేము ఎంఆర్ఓ గారి ద్వారా మళ్ళీ దీని మీద రెక్టిఫై చేసేటానికి ప్రయత్నం చేస్తున్నాం. చిట్యాల మండలంలోని ముచినపర్తి గ్రామంలో 36 సర్వే నెంబర్కు సంబంధించి వాళ్ళు ఏంటంటే 3 దరఖాస్తు పెట్టుకున్నారు. ఏంటంటే 36 సర్వే నెంబర్ని డిమార్కేట్ చేసి దాంట్లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ప్రీవియస్ గా ఎఫెక్ట్ అయింది కాబట్టి దాన్ని ఫిక్స్ చేయమని చెప్పి పిటిషన్ పెట్టుకున్నారు గ్రీవెన్స్ లో. దానికి సంబంధించి మేము ఏడీ ఆఫీస్ నుంచి మేము అటెండ్ అయ్యి గ్రామ నక్ష ప్లస్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్కి సంబంధించిన ప్రీవియస్ రికార్డ్స్ని బేస్ చేసుకుని మేము ఆ నంబర్ని డిమార్కేట్ చేసి దాంట్లో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ని మార్క్ చేసి చూపించడం జరిగింది.